హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 91. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హుర్రే! తారా, ఆ హర్ష కంపెనీ ప్రాబ్లంలో పడింది. మనం ఆ కంపెనీ మన చేతుల్లోకి తీసుకునే టైం వచ్చేసింది. మన చేతులకి మట్టంటకుండా మన పని ఇంత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు హర్షకి బోర్డ్ ఆఫ్ కౌన్సిల్లో కూడా మన రిమైనింగ్ డైరెక్టర్స్ ఎగనెస్ట్ గా ఉంటే చాలు, హర్షని సీఈఓ పోస్ట్ నుంచి దించేయచ్చు. ఆ తర్వాత నేను నీకిచ్చిన షేర్ అండ్ నా షేర్ వాల్యూ, మనిద్దరి షేర్స్ కలిపితే మనదే. హర్ష తర్వాత మేజర్ షేర్ వాల్యూ కాబట్టి నేనే సీఈఓ, నువ్వు మేనేజింగ్ డైరెక్టర్. ఎన్ని రోజులకి మనకి హర్ష నుంచి గెలిచే అవకాశం వచ్చింది? ఇంకా ఆగేదే లేదు. ఇప్పుడే మనం హర్ష మీద బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ నుంచి ప్రెషర్ తీసుకొద్దాం. తారా, నేను ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేంటి అలా ఉన్నావు? హర్ష గురించి ఆలోచిస్తున్నా కరణ్. హర్ష ఏంటి ఇంత బ్యాడ్ అవ్వడమేంటి? హర్ష పైన ఆ విశాల్ ఎగనెస్ట్ గా ఎవిడెన్స్ తీసుకొని మీడియాకి వెళ్ళడమేంటి? హర్ష ఎస్కేప్ అవ్వడమేంటి? విశాల్ హర్షకి నమ్మిన బంటులాగా అసలు హర్షకి అన్యాయం చెయ్యాలి అనుకోడు. ఇంకా మెయిన్ హర్ష హైడ్ అవ్వడం, అది కూడా తను ప్రేమించి తన భార్య జానకికి ప్రాబ్లంలో వదిలేసి అలా వెళ్ళిపోవడం, అదే నాకు పెద్ద మిరాకిల్ గా ఉంది. హర్ష క్యారెక్టర్ అసలు ప్రాబ్లంకి పారిపోవడం కాదు, ఆ ప్రాబ్లంకి ఎదురుగా వెళ్ళటం మాత్రమే తెలుసు. అలాంటి హర్ష ఇప్పుడు అంత జరుగుతున్నా కూడా హర్ష అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అదే తెలియడం లేదు. ఓ తారా, నువ్వు ఆ హర్షకి ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చేస్తున్నావు. వాడు కూడా మనలాంటి మనిషే కదా. ఓ దేవుణ్ణి చూసి చూడకు. హర్ష ఇంకేం చేయలేడు. ప్రతి దానికి కూడా ఓ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హర్ష ఎండ్ పాయింట్ స్టార్ట్ అయింది. హర్ష చాప్టర్ క్లోజ్. నువ్వెక్కువ ఊహించకు. ఈ స్కామ్ నుంచి ఆ ఐఏఎస్ కట్టుకున్న హర్ష ఇద్దరు బయటపడలేరు. కరణ్, నువ్వెంత చెప్తున్నా కూడా నాకు ఆనందంగానే ఉన్నా హర్ష తెలివి మీద ఉన్న నమ్మకం చిన్న భయం పుట్టిస్తుంది. హర్ష తెలివి పాదరసం లాంటిది. వేడి తగిలే కొద్దీ జోరుగా పనిచేస్తుంది. ముందు ఆ హర్ష ఎక్కడున్నాడో రానివ్వు. అప్పుడు కావాలంటే సిచ్యువేషన్ బట్టి చేద్దాం. లేదంటే నేనిక్కడికి ఎందుకు వచ్చానో, మనం ఏం చేయాలనుకున్నామో ప్లాన్ కూడా నాశనం అవుతుంది. ఇదంతా నాకు సరిగ్గా లేదు. అసలు విషయం తెలిసే వరకు తొందరపడకు. అంటూ దద్దరిల్లేలా ఏడుస్తుంది కావేరి. ఒసేయ్, ఎందుకు ఏడుస్తున్నావు అంతలా? జానకి కోసం లాయర్ దగ్గర మాట్లాడాను. బెయిల్ వస్తుంది. తర్వాత చిన్న వచ్చిన తర్వాత అంతా వాడే చూసుకుంటాడు. నువ్వేడ్చి ఇంకా ప్రాబ్లం పెద్ద చేయకు. నేను స్టేషన్కి వెళ్తున్నా. ఏవండి, నేనేడుస్తుంది జానకి కోసం కాదండి. మరెందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఈ సంత ఎందుకు పెట్టావు? నా సబ్స్క్రైబర్సు, ఫాలోవర్సు అందరూ కూడా ఈ చిన్న విషయం జరిగేసరికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేశారు. నన్ను అన్ఫాలో చేసేశారు. ఏదో చిన్న విషయం జరిగిందని నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేసి అన్ఫాలో చేసేశారు. అన్ఫాలో చేసేదానికి నన్ను ఫాలో చేయడం ఎందుకు? అలా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఫాలో అవ్వకుండా ఉండాలి, అంతేకాని అప్పుడు ఫాలో చేసి నమ్మకం లేదని అన్ఫాలో చేయడం, సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం న్యాయమా? అందుకే నాకు ఏడుపు వస్తుంది. అందుకే ఏడుస్తున్నా. చాలా మంది కూడా అదంతా చెప్పుకోవడం లేదు. నేను చెప్పేస్తున్నా. ఒరేయ్ అప్పన్న, ఇదంతా కూడా వీడియో తీశారా? నేనిప్పుడే పోస్ట్ చేయాలి. నీ చావు నువ్వు చావు అంటూ ఆనందరావు బయటకు వెళ్ళిపోతాడు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసి నన్ను సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్. అలా కావేరిలో.
ఎక్కడ తగ్గేదేలే. ఎవరు చచ్చిపోయినా, ఉన్నా లేకున్నా కూడా నేను మాత్రం తగ్గేది లేదు. నా వీడియో ప్రవాహం ఆపేదే లేదు. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు అలా కావేరిలో. ఇన్స్పెక్టర్ గారు, మా జానకి బెయిల్ ఆర్డర్స్ తీసుకొచ్చాను అంటూ ఆ ఇన్స్పెక్టర్ ఎదురుగా కూర్చుంటాడు ఆనందరావు. ఇన్స్పెక్టర్ ఆ బెయిల్ ఆర్డర్స్ తీసుకొని చూస్తూ బెయిల్ శాంక్షన్ చేసి జానకిని రిలీజ్ చేస్తారు. ఆనందరావు జానకిని తీసుకుని బయటకు వస్తాడు. మేడం, మేడం, జానకి గారు, మా ప్రశ్నలకి ఆన్సర్ చేయండి. మీరు నిజంగానే ఇన్ని స్కామ్స్ చేశారా, లేదా ఇదంతా కూడా కావాలని ఎవరైనా మీ మీద బురద చల్లారా? నిజంగానే మీరు రామ్ సిఇఓ హర్షిత్ రామ్ గారు మీ హస్బెండ్ కాబట్టి తనకి ఫేవర్ ఆ ప్రాజెక్టు కూడా అతనికే వచ్చేలా చేశారు. అండ్ ఆ ల్యాండ్ విషయంలో కూడా మీరు చాలా అవకతవకలు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటూ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే శ్రావణి ఆ మీడియా వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతుంది. హర్ష గారు, జానకి ఏమడిగినా ఆన్సర్ చేయట్లేదు. ఇప్పుడు తనేం ఆలోచిస్తుంది? ఒసేయ్ ఆఫ్ బ్రెయిన్ ఉన్న బ్రెయిన్ కూడా ఖాళీ చేసేసావా ఏంటి? అక్కడ ఉన్నది జానకి కాదు, శ్రావణి అనే నిజం తెలుసు కదా. జానకి అంటున్నావు? నీ పేరు మర్చిపోయావా, లేదా దానికి ఆ పేరు పెట్టేశావా? షూ, నాదేం ఆఫ్ బ్రెయిన్ కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నది శ్రావణి అయినా అందరికీ జానకి కదా. జానకి క్వశ్చన్ అడిగితే మౌనంగా వెళ్ళదు, ఆన్సర్ చేసే వెళ్తుంది. అందుకే అలా అన్నాను. పర్లేదు, నీకు కాస్త కూస్తో బ్రెయిన్ ఉంది, కానీ మీ చెల్లి అంత కాదు. దానికి అంత తెలివి ఉంది కాబట్టి ఇన్ని పిచ్చి ప్లాన్స్ వేస్తుంది. చాక్లెట్ చాక్లెట్ అంటూ నివ్వి అరుస్తూ రూంలోకి వస్తుంటే అంతవరకు హర్ష ఒడిలో పడుకొని ఉన్న జానకి పైకి లేచి సరిగ్గా కూర్చుంటుంది. లిటిల్, ఏంటి నాన్న అలా వస్తున్నావు? ఏమైంది? చాక్లెట్ ఈరోజు నన్ను స్కూల్కి పంపించలేదు, బయటికి వద్దు అంటున్నావు. నేను తాతయ్య దగ్గరికి వెళ్ళనా చాక్లెట్? అమ్మా, నువ్వు కూడా వస్తావా? లిటిల్, మనం 2 days బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ఇల్లే మన వరల్డ్, తెలుసా? నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. తర్వాత కావాలంటే మనం చాలా ప్లేసెస్కి వెళ్దాం. కానీ ఎందుకు చాక్లెట్? ఎందుకు మనం ఇక్కడే ఉండాలి? బయటికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే హే, మనం హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం. మనం ఎక్కడున్నది ఎవ్వరికీ తెలియకూడదు. అందుకే అన్నమాట. 2 days లోపు కనిపిస్తే తాతయ్య వాళ్ళు గెలిచినట్టు, లేకపోతే మనమే గెలిచినట్టు. ఇప్పుడు ఈ గేమ్లో మనం గెలవాలా లేదా తాతయ్య వాళ్ళు గెలవాలా? చాక్లెట్ వద్దొద్దు, మనమే గెలవాలి. మనం ఇక్కడే ఉందాం అంటూ జానకి ఒళ్ళోకి ఎగురుతూ దూకుతుంటే నివి, ఆగు బంగారం, నీకేం చెప్పాను? బొజ్జలో తమ్ముడున్నాడు, అలా రాకూడదని చెప్పాను కదా. హా చాక్లెట్ అంటూ హర్ష గుండెల మీదకి చేరుతూ, చాక్లెట్, మొన్న అమ్మ బొజ్జలోకి తమ్ముడు ఎలా వచ్చాడంటే నాకు చెప్పలేదు. అమ్మ బొజ్జలోకి తమ్ముడు ఎలా వచ్చాడు చాక్లెట్? అది మీ అమ్మని అడుగు లిటిల్. నన్నెందుకు అడుగుతున్నావు? అమ్మ నిన్నే అడగమంది చాక్లెట్. చెప్పమ్మా, బొజ్జలోకి తమ్ముడు ఎలా వచ్చాడు? జానకి వైపు గుర్రుగా చూస్తూ ఉన్న హర్ష వైపు నవ్వుతూ చూస్తూ, అన్నిటికీ అందరికీ ఆన్సర్ చేస్తారుగా, ఇప్పుడు మీ కూతురు అడిగిన దానికి ఆన్సర్ చేయండి హర్ష గారు అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోతుంది జానకి. చెప్పు చాక్లెట్, అమ్మ బొజ్జలోకి తమ్ముడు ఎలా వచ్చాడు? అంటే అది లిటిల్, ఇప్పుడు నువ్వున్నావు కదా, నేనున్నాను కదా, నేను మీ అమ్మ ఉంది కదా. ఏం చెప్పాలే? ఎలా అంటే ఏం చెప్పాలి? చెప్పు చాక్లెట్ అంటూ హర్ష గుండెలపై కొడుతూ, బుగ్గలు లాగుతూ మీసాలు పట్టుకుంటూ ముద్దుగా అడుగుతుంటే, లిటిల్, చెప్తాను. ఇప్పుడు నీకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం కదా. ఆ చాక్లెట్ మీ అమ్మకిస్తే ఏం చేస్తుంది? నా కోసం దాచిపెట్టి నేనొచ్చాక నాకు ఇస్తుంది. మరి నీకు తమ్ముడంటే కూడా ఇష్టమా కదా? చాక్లెట్ అంత ఇష్టం. మరెందుకే మీ అమ్మ నీ కోసం బుజ్జి తమ్ముణ్ణి తన బొజ్జలో దాచేసింది? మరిప్పుడు నేనొచ్చేశాక నా తమ్ముణ్ణి నాకు ఇవ్వమని చాక్లెట్. అప్పుడే కాదు, మీ తమ్ముడు నీ మీద అలిగాడు, అందుకే అమ్మ బొజ్జలోనే ఉన్నాడు.
నువ్వు రోజు మీ తమ్ముడితో ఆడుకుంటూ, ఆడిస్తూ కబుర్లు చెప్తూ ఉంటే, కొన్ని రోజులకి బయటకొచ్చి నీతో ఆడుకుంటాడు. అలా చేస్తే తమ్ముడొచ్చేస్తాడా చాక్లెట్? హా! తప్పకుండా అక్కని చూడాలని వచ్చేస్తాడు. అయితే నేను అలానే ఉంటాను. అమ్మ తమ్ముడొచ్చేస్తాడంట అంటూ నివి ఎగురుతూ, ఇల్లంతా తిరుగుతూ పరిగెడుతూ ఉంటే, అప్పుడే వచ్చిన జానకిని తన ఒళ్ళోకి లాగుతూ, ఒసేయ్! ఏం చెప్పావే నా కూతురికి అంటూ జానకిని హగ్ చేసుకుంటూ మెడ మీద కొరుకుతాడు. ఓచ్! నేనేం చెప్పాను? నన్నడిగితే మీరైతే అందరికీ బాగా అర్థమయ్యేలా చెప్తారు కదా! అందుకే మీ చాక్లెట్‌ని అడుగు అన్నాను. ఇంతకీ ఏం చెప్పి కూల్ చేశారు? అంతలా నవ్వుతుంది? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అడుగుతుంది జానకి. హా! చెప్పాలా చెప్పనా? అయినా నీకు చెప్పడం ఎందుకు? డైరెక్ట్ ప్రాక్టికల్స్ చేసి చూపిస్తా. ఇంకా బాగా అర్థమవుతుంది. జానకి వీపు మీద పెదవులు ఆనిస్తూ, అంటీ అంటనట్టు ముద్దు పెడుతూ, తన జడను ముందుకు వేస్తూ, జానకిని గట్టిగా హగ్ చేసుకుంటూ, సార్! విశాల్ వాయిస్ వినిపడేసరికి హర్ష జానకిని వదిలేస్తాడు. సార్ ఏం చేస్తున్నారు? హా! ఎడారిలో ఇసుక, కాశ్మీర్లో మంచమ్మితే ప్రాఫిట్ బాగా వస్తాయంట. అదే డిస్కస్ చేస్తున్నా. పానకంలో పొడక. సార్! ఐ హట్టు. మేడం ఓ కాఫీ ఇచ్చేయండి. తాగేసి తినేసి వెళ్ళిపోతాను. ఆ కాడికి వెళ్ళడం ఎందుకు బొక్క? ఇక్కడే తగలడు. థ్యాంక్యూ సార్. ఎంతైనా సార్, మేడం అంతే. జానకి, ఏంటిదంతా? ఇంత జరుగుతున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? అసలేం జరిగింది? ఏం జరుగుతుంది? మావయ్య, జానకి ఇలాంటివేమైనా ఉంటే గుట్టు చప్పుడుగా చెయ్యాలి. అంతేకాని ఏంటి ఇలా చేశావు? ఇప్పుడు చూడు, నీ ఫేమ్ పోతే పోయింది. నా ఫాలోవర్స్ తగ్గిపోయారు. సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు చూడు, నా లైక్స్ కూడా తగ్గిపోయాయి. కావేరి, ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టు నువ్వెప్పుడు అదే పిచ్చిలో ఉంటావా? ముందు బయటికి వెళ్ళు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు ఇరిటేట్ చేయకు. హా! అందరూ ఇంతే. ఎవరు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోరు. అలా కావేరి అంటే బయట పెద్ద క్రేజ్. అది మీకు అర్థం కావడం లేదు. ఐ హట్టు. బుంగమూతి పెట్టుకొని ఇంకో 4 రీల్స్ చేసుకుంటా. నేనే నా ఫ్యాన్స్ ని పెంచుకుంటా అంటూ కావేరి బయటికి వెళ్ళిపోతుంది. జానకి, చెప్పు, అసలేం జరిగింది? చిన్నకి చెప్దామంటే ఎక్కడున్నాడో తెలియడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు తప్పు చేశావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. చెప్పు జానకి, అసలేం జరిగింది? అబ్బో, ఈయనకి ఆ జానకి మీద చాలా నమ్మకం ఉంది. కానీ అది లోపల పటాకస్ అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇది చేసిన దానికి నేను ఇరుక్కున్నా. ఇప్పుడు ముందు ఈ కేసు నుంచి నేను బయటపడాలి. హర్ష కూడా లేడు. హర్ష వచ్చేలోపు ఆ జానకి చాప్టర్ కూడా క్లోజ్ చేసేయాలి. శ్రావణి, ఇన్నాళ్ళు ప్రపంచానికి తెలియని నిన్ను ఈరోజు నేనే ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా. దానికి నాంది నేను ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. చెప్పు జానకి, నేను చేయగలే హెల్ప్ అయితే నేను చేస్తాను. ముందు మనకు టైం కూడా లేదు. కేసు కోర్టుకి వెళ్లేదానికి టైం వారం రోజులే ఉంది. ఆలోపు మనమేం చేయలేకపోతే మన పరువుతో పాటు రామ్స్ కూడా ప్రాబ్లంలో పడుతుంది. అసలేం జరిగిందో చెప్పు జానకి అడుగుతాడు ఆనందరావు. ఏం చెప్పాలి మావయ్య? ఏమని చెప్పాలి? నాకన్నా ముందు, నా కోసం నా ముందు, నాతో పాటు పుట్టిన నా ట్విన్ సిస్టర్ శ్రావణి చేసిన దారుణం చెప్పాలా? మావయ్య, నీకు అన్ని నిజాలు చెప్తాను. హర్ష నిన్ను విడిపోవడానికి కారణం జానకి. నేనలా ఎవరూ లేకుండా ఉండడానికి, ఒక్కదానిలా మిగలడానికి కారణం జానకి. నాకెవరూ లేకుండా ఒక్కదానిలా ఒంటరిగా ఉండడానికి కారణం జానకి. జానకి అన్నిటికీ కారణం జానకి మావయ్య. అన్నిటికీ కూడా కారణం నాలా ఉన్నా నా తోడబుట్టిన నాతో పుట్టిన జానకి చెల్లెలు శ్రావణి. హిహి, ఫ్లోలో శ్రావణి నిజం చెప్పేస్తుంది అనుకున్నారు కదా? ఛాన్స్ లేదు. అక్కడున్నది శ్రావణి. నిజం పెదవి దాటనివ్వడం అంటే అది కేవలం హర్ష వల్లే. అందరి వల్ల అయితే ఇంకా శ్రావణి ఎందుకవుతుంది? జానకి మదిమీటాలన్నా, శ్రావణి భరతం పట్టాలన్నా కూడా అది హర్షిత్రాం వల్లే. అవును మావయ్య, మేము ట్విన్స్.
శ్రావణిని చిన్నప్పటి నుంచి కూడా అందరూ ప్రేమగా చూసేవాళ్ళు కాదు. అమ్మా నాన్నకి జానకినే ఇష్టం. నానమ్మకి జానకినే ఇష్టం. స్కూల్లో, ఇంట్లో, బయట అందరికీ జానకి జానకి. అదే నేనంటేనే ఇష్టం. శ్రావణిని ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. చివరికి ఆ ఇంటి పెంపుడు కుక్క కూడా జానకినే ఇష్టం. శ్రావణితో ఆడేది కాదు. 2 నిమిషాలు ముందు పుట్టి శ్రావణిని చిన్నదాన్ని చేసి నేను పెద్దదాన్నయ్యి అక్క అంటూ పెత్తనం చేశాను. శ్రావణిని చాలా బాధలు పెట్టాను. అక్క అనే పొగరుతో శ్రావణిని రోజు కొట్టి కొట్టి పాపం చిన్నపిల్లని చాలా ఏడిపించాను. దానివల్ల శ్రావణి జానకి మీద కోపం పెంచుకుంది. మొదటిసారి తన కోపం కట్టలు తెంచుకొని ఆ కోపం చిన్న కుక్కపిల్ల మీద చూపిస్తూ దాన్ని వేడివేడి నీటిలో వేసి పడేసింది. ఆ రోజు శ్రావణి పాపం మానవత్వాన్ని మరచిపోయింది. దానికి కారణం నేనే కారణం. శ్రావణి అలా మారడానికి కారణం జానకినే. అది చూసిన మా నానమ్మ శ్రావణిని పిచ్చి పిచ్చిగా కొట్టింది. అది మనసులో పెట్టుకున్న శ్రావణి నానమ్మకు దిగుడు బావిలో పడేలా చేసి చంపేసింది. ఆ రోజు అందరూ శ్రావణి అలా చేయటం జానకి ఇంట్లో అందరికీ చూపించి శ్రావణిని చెడ్డగా చేసింది. ఆ కోపంతో శ్రావణి జానకి అంటే నా మీద దిండు వేసి చంపాలని చూస్తే నాన్న ఆపేశాడు. లేకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు. ఆ శ్రావణి ఆనందంగా ఉండేది. ఆ రోజు నుంచి శ్రావణిని తీసుకుని వైజాగ్ వచ్చేసి శ్రావణి ఉందనే నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా చేశాను. చీకటి గదిలో బంధించి ఉంచారు. అప్పటి నుంచి శ్రావణి జానకి మీద కోపం పెంచుకుంది. హర్ష నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అది శ్రావణికి నచ్చలేదు. జానకి ప్రేమ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండడం నచ్చలేదు. అందుకే ఓ పోకిరిగాడితో పెళ్లి కుదిరిస్తే హర్ష వచ్చి జానకి నా సొంతం, జానకి మెళ్ళో తాళి కట్టినా కూడా అది హర్షనే కట్టాలి అంటూ జానకి మెళ్ళో తాళి కట్టి తీసుకువెళ్లిపోయాడు. జానకి హర్షతో ఆనందంగా ఉండడం శ్రావణికి నచ్చలేదు. భరించలేకపోయింది. తను ఏడుస్తూ జానకి నవ్వడం చూడలేక శ్రావణి ఉందని నిజం ప్రపంచానికి తెలీదు అనే నిజాన్ని వాడుకొని హర్ష ముందు జానకిలా నటించి మహేష్ అనే వాడితో దగ్గరగా ఉండేలా హర్షను నమ్మించి ఇద్దరిని విడగొట్టింది. ఆ తర్వాత నీ దగ్గరికి రావడం అంత నీకు కదా మావయ్య? జానకి నువ్వు చెప్పేదంతా నిజమా? అవును మావయ్య. ఇద్దరిని విడగొట్టింది శ్రావణినే. ఆ నిజం హర్ష తెలుసుకున్నాకే మరి పెళ్లి చేసుకున్నాడు. దానితో శ్రావణి అన్ని వదిలేసింది అనుకున్నా. కానీ వదిలేయలేదు మావయ్య. ఇప్పుడు జరిగిందంతా చూస్తుంటే ఇదంతా కూడా శ్రావణిని చేస్తుంటుంది. అప్పుడు జానకిలా నటించి హర్షను నమ్మించింది. ఇప్పుడు మళ్ళీ జానకి కలెక్టర్లా నటించి అందరినీ నమ్మించింది. ఇప్పుడే నేను వెళ్ళి ఆ శ్రావణిని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టి ఇదంతా చేసింది కూడా జానకి కాదు, శ్రావణి అని నిరూపిస్తాను. అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. నాకు 2 days టైం ఇవ్వండి మావయ్య. నేనంతా సెట్ చేసేస్తాను. జానకి ఇంత జరిగిందా? ఇన్ని రోజులు ఈ నిజాలు ఎవరికీ తెలియకుండా ఉంచావా? ఇప్పుడు ఈ నిజాలు బయట పెడితే నువ్వేం చేయలేవని తెలిసిపోతుంది. మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. త్వరగా వెళ్ళి శ్రావణిని తీసుకొచ్చేయి. హర్ష కూడా లేడు. నేను నీకేమన్నా హెల్ప్ చేయనా? వద్దు వద్దు మావయ్య. మనకంతా అన్యాయం చేస్తున్న శ్రావణి బ్రతికుండడానికి వీల్లేదు. నేను అవసరమైతే ఆ శ్రావణిని చంపైనా సరే దాన్ని శవాన్ని తీసుకొచ్చి మీడియా ముందు పడేసి అందరికీ నిజాలు తెలిసేలా చేస్తాను. దీనికి మీ వరకు కూడా అవసరం లేదు. నేనే చూసుకుంటాను. ఇప్పటికే ఆ శ్రావణి వల్ల హర్ష నేను బాధపడ్డాం. ఇప్పుడు మీరు హర్ష బాధపడ్డం నాకు ఇష్టం లేదు. ఈ ప్రాబ్లం నాది. నేనే సాల్వ్ చేసుకుంటాను. ఇంకా మనకు శ్రావణి ప్రాబ్లం రాకుండా, మన మధ్యకు శ్రావణి రాకుండా చూస్తాను మావయ్య. అందుకోసం రేపు వైజాగ్ వెళ్తున్నా. వెళ్ళి దాన్ని ఎత్తుకొచ్చి నిజాన్ని నిరూపిస్తాను. మంచి తల్లి, అనుకున్నది చెయ్యి. నిజం అందరికీ తెలిసేలా చెయ్యి. ఆ నిజమే న్యాయాన్ని బ్రతికిస్తుంది అంటాడు ఆనందరావు.
హలో మహేష్, జానకి అనాలా లేదా శ్రావణి అనాలా ఇప్పుడు అంటూ నవ్వుతూ మహేష్ సెటర్ వేస్తాడు. నేను నిన్ను గొంతు పిసికి చంపాలా లేదా గొంతు కోసి చంపాలా? శ్రావణి. జానకి. నేను ఎప్పటికీ శ్రావణి మాత్రమే. అలానే ఉండిపోతున్నా. మనం రేపు వైజాగ్ వెళ్తున్నాం. రెడీగా ఉండు. రేపు నువ్వు జూబ్లీ హిల్స్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చెయ్యి. వచ్చి పికప్ చేసుకుంటాను అంటూ చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. శ్రావణి, రేపటితో నీ కథ ముగించేస్తున్నా అంటూ నవ్వుకుంటూ జానకి నిన్ను ప్రాణాలతో ఉంచినందుకు ఇన్నాళ్లకు నాకు యూజ్ అవుతున్నావు. నిన్నెలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ శ్రావణి ఇప్పుడు పూర్తిగా జానకిలా మారిపోతుంది. హర్షకి పూర్తిగా సొంతం కాబోతుంది. నేనెవరు నువ్వెవరు అనే నిజాన్ని ఇంకా ఎప్పటికీ తెలుసుకోలేరు జానకి. నా టైం చాలా బాగుంది. అందుకే హర్ష కూడా ఈ టైంలో ఊళ్ళో లేడు. హర్ష వచ్చేలోపు అంతా మార్చేస్తాను. జాను, ఈరోజు నా మరదలకి బెయిల్ దొరికిందోయ్. రేపు నీకోసం తన అన్వేషణ మొదలు పెట్టబోతుంది. వెళ్ళి మీ చెల్లి కనిపిస్తావా? నిక్షేపంగా కనిపిస్తాను. నాకేమన్నా భయమా ఏంటి? ఇక్కడ ఉంది జానకి ఐఏఎస్. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంది. అయినా నేను శ్రావణి ముందు ఉన్నా కూడా నన్ను శ్రావణి ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? నాకు శ్రావణికి మధ్య ఈ మిస్టర్ యాటిట్యూడ్ ఉంటాడు. తన వాళ్ళకి ఎవరేం చేసినా కూడా వాళ్లకు నరకం అంటే ఏంటో బ్రతికుండగానే చూపిస్తాడు. నా దగ్గరికి శ్రావణి రావాలంటే ముందు మిమ్మల్ని దాటి రావాలి. అంత ఛాన్స్ మీరివ్వరు కదా హర్ష గారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళమన్నా కూడా ధైర్యంగా వెళ్తాను. వెళ్ళనా? పక్కనే ఉంది. వెళ్ళనా? ఆగవే తల్లి, నువ్వు వెళ్ళినా వెళ్ళేలా ఉన్నావు. అప్పుడు మళ్ళీ కథ మొత్తం మారిపోతుంది. ఇప్పటికే చిన్ను మన కోసం చాలా స్ట్రగుల్ అవుతూ చించి చించి రాస్తుంది. నువ్వంతా పాడు చేయకు. హ్యాపీగా పతిసేవ చేసుకో చాలు. లిటిల్ పడుకుంది కదా, మనం కూడా వెళ్ళి అంటూ జానకి 2 చేతులతో లిఫ్ట్ చేస్తూ ఎత్తుకొని స్టెప్స్ మీద నడవడం మొదలు పెడతాడు. హర్ష గారు అంటూ హర్ష మెడ చుట్టూ చేతులు వేసి పెనవేసి ముందుకు వచ్చి హర్ష బుగ్గ మీద ముద్దు పెడుతూ మా ఆయన బంగారం. రూంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉండాలి జాను. కవ్విస్తూ అంటూ జానకిని పైకి లిఫ్ట్ చేస్తూ పెదవి మీద చిన్న బైట్ ఇస్తాడు. చాక్లెట్, అమ్మకి ఏమైంది అలా లిఫ్ట్ చేస్తున్నావు? హర్ష గారు అంటూ నివ్వి రూమ్ ముందు నిలబడి ఉండడం చూసి నవ్వి దించండి అంటూ హర్ష చేతుల నుంచి దిగడాన్ని చూస్తుంది. చాక్లెట్, అమ్మని ఎందుకలా ఎత్తుకున్నావు? లిటిల్ మీ అమ్మకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయంటమ్మా, అందుకే ఎత్తుకోమని గోల చేస్తుంది. నేను ఎత్తుకోను అంటే కూతుర్నే ఎత్తుకుంటావా, నన్ను ఎత్తుకోవా అంటుంది లిటిల్. మీ అమ్మ నన్ను బెదిరిస్తుంది లిటిల్. పైగా చెప్పిన పని చేయకపోతే ఈ గేమ్లో మనల్ని ఓడిపోయేలా చేసి బయటకు వెళ్తాను అంటుంది. అందుకే ఎత్తుకొస్తున్నా. మనం రూమ్లో లాక్ చేసేద్దాం. హర్ష గారు చిన్నపిల్లతో ఏంటి, దించండి అంటూ జానకి అంటుంటే చాక్లెట్, వద్దు వద్దు, అమ్మని దించకు. మనమే గేమ్ విన్ అవ్వాలి. అమ్మను లోపల కట్టేద్దాం, పద పద అంటుంటే చూసావా, అది నా కూతురు అన్ని నవ్వుతూ హర్ష అంటుంటే హా, నీ కూతురే, ఇక్కడ ఎవరు కాదనడం లేదు. ఎప్పుడైనా దించండి హర్ష గారు. నా కూతురు ఆర్డర్ వేసింది, తగ్గేదేలే అంటూ జానకిని బెడ్ మీద పడుకోబెట్టగాని చాక్లెట్, నేను అటు పట్టుకుంటాను, నువ్వు ఇటు పట్టుకో అంటూ జానకి మీదకి ఎక్కేస్తూ మీద కాళ్ళు చేతులు వేసేస్తుంది. హర్ష కూడా జానకి పక్కనే పడుకుంటూ అలానే చేతులు జానకి మీదకి తీసుకొచ్చి ఇప్పుడు అమ్మ ఇక్కడికి వెళ్ళదు, నువ్వు నా దగ్గరికి వచ్చేయ్ అంటూ నివ్విని తీసుకుని గుండెలపై పడుకోబెట్టగాని జానకి హర్ష నివ్వి మీద చేతులు వేస్తూ మనం ఎప్పుడు ఇలానే ఉండాలి హర్ష గారు. నైట్ ఓకే కానీ డే కూడా అంటే బాగోదు జాను అంటూ నవ్వుతూ జానకి బుగ్గగిల్లి నా జాను సమ్మతమే అంటూ నుదుట ముద్దు పెడతాడు. ముగ్గురు అలానే కబుర్లు చెప్పుకుంటూ రేపటిని మరిచి ఈరోజు ఈ క్షణం మధురానుభూతిగా మలుచుకుంటున్నారు. రే మహేష్, ఇక్కడ అంటూ ఎక్కడో పక్కకి చూస్తున్న మహేష్ ముందు కారు ఆపుతూ హార్న్స్ చేస్తుంది. మహేష్ వచ్చి కారెక్కుతూ ఏంటి, ఈ మధ్య నా మీద నీకు గౌరవం తగ్గిపోతుంది. షూ, అయితే చచ్చిపో. చేస్తే మౌనం పాటిస్తాను, అప్పుడు గౌరవం పెరుగుతుంది. శ్రావణి, ఒకప్పుడు నేను జానకి, ఇంకోసారి నన్ను శ్రావణి అంటే నిజంగా చచ్చిపోతావు.
అండ్ ఇప్పుడు నేను హర్షకి మాత్రమే సొంతం. ఆ రోజు మన మధ్య జరిగిందేమైనా కూడా అది జానకి మీద కోపం. అంతేకాని నీ మీద ప్రేమ కాదు. ఇప్పుడు నాకు హర్ష మీద మాత్రమే ప్రేముంది. మైండ్ ఇట్. కోపంగా కార్ స్టార్ట్ చేస్తుంది. మార్నింగ్ మొదలుపెట్టిన కార్ జర్నీ ఈవినింగ్‌కి వైజాగ్ రాగానే ఇంటి ముందు కార్ ఆగుతుంది. మహేష్ గుర్తుపెట్టుకో, దాని చావు ఎలా ఉండాలంటే దానికి నరకం తెలియాలి. కానీ దాని చావు మాత్రం ప్రమాదంగా ఉన్నట్టుండాలి. నాకైతే దీన్ని నీళ్లలో ముంచి ముంచి కత్తితో పొడుస్తూ చంపాలం చెప్పాలంటే దానికి నరకం చూపించాలనుంది. శ్రావణి కానీ ఓకే. ఒకసారి దాన్ని చంపే ముందు తనివి తీరా అనుభవించాలనుంది. నువ్వు ఒప్పుకుంటే అది, ఆ హర్షకి నాకు చేసిన దానికి దాని మీద పగ తీర్చుకుంటాను. నీకు నచ్చింది చేసుకో. అది ప్రాణాలతో ఉండడమే నాకిష్టం లేదు. ఇంకెలా పోతే నాకేంటి? అలా కూడా దానికి నరకం చూపిస్తే మంచిదేగా. చాలా కోపం ఉన్నట్టుంది నీకు ఆ జానకి మీద. నీకెలా చంపాలని ఉంది శ్రావణి ఆ జానకిని? దాన్ని వదిలి దానిలోకి ఎలకలు వదిలి వాటికి తిండి పెట్టకుండా జానకిని కొరుక్కు తింటుంటే ఆ జానకి అరవలేక చేస్తే ఆర్తనాదాలు చూస్తూ నవ్వుతూ ఉండాలి అనుకున్నా. కానీ నా ఆశ ఇలా నీరు కారిపోయింది. ఏం చేస్తాం? కలిసి పుట్టినందుకు ఈసారికి దానికి చావుకు సుఖంగా ఇస్తున్నా. దానికి నేను చేస్తున్న ఒకే ఒక్క మంచి పని అదొక్కటే అంటూ కార్ దిగి డోర్ దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. మహేష్ కూడా ఆనందంగా శ్రావణి పక్కనే నిలబడతాడు. డోర్ సౌండ్ వచ్చి డోర్ తీసిన లక్ష్మి అక్కడున్న శ్రావణిని చూస్తూ జానికా శ్రావణిని అనుకుంటూ పక్కనే ఉన్న మహేష్ని చూస్తూ ఇది శ్రావణినే, జానకి కాదనేసి ఫిక్స్ అవుతుంది. ఏంటి నన్నే చూస్తూ ఉంటావా? ఎక్కడది? ఏం చేస్తుంది? దాన్ని చూడ్డానికే వచ్చాను. అమ్మ ఈరోజు నీ జానకికి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నా. ఒసే జానకి వస్తున్నా అంటూ డార్క్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఒసే జానకి అంటూ లైట్ ఆన్ చేసి అక్కడ బెడ్ ఖాళీగా ఉండడం చూసి అమ్మా ఆ జానకి ఎక్కడా అంటూ అరుస్తుంది. శ్రావణి నువ్వు వెళ్ళిన వారం రోజుల తర్వాత జానకి ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళింది. ఈ విషయం తెలిస్తే నువ్వేం చేస్తావనే భయంతో నేను చెప్పలేదు. వాట్? ఆ జానకి తప్పించుకొని వెళ్ళిపోయిందా? లేదా నువ్వే తప్పించావా? అంటూ లక్ష్మి పీక పట్టుకోగానే అమ్మని కూడా చంపడానికి వెనకాడని తెలుసు. కానీ నేను తప్పించలేదు. ఆ జానకి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలీదు. అంతలో శ్రావణి ఫోన్ మోగుతుంటే కోపంగా లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో శ్రావణి, షాక్ తగిలిందా? జానకి అంటుంది శ్రావణి. ఇక కథ మొదలైంది. మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.